హాయ్! ఈసారి వరలక్ష్మి వ్రతం నేను చాలా సింపుల్‌గా చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా ఇదే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఆఫ్టర్ మ్యారేజ్. సో, యాక్చువల్‌గా ముందు రోజు మా ఆడపడుచుది పెళ్లి ఉండింది. సో, ఇంక అందుకోసం నేను వచ్చేసరికి కూడా బాగా లేట్ అయిపోయిందనమాట నైట్. ఇంకా నెక్స్ట్ ఈసారి ఫ్రైడే చేసుకుందాము అనుకున్నాము. బట్ మా అమ్మ కూడా ఉండింది ఇంకా ఇంట్లోనే మా దగ్గరే ఉండింది ఆ పెళ్ళికొచ్చి. సో, మా అమ్మ ఇంకా ఉన్నాం కదా చెయ్యి సింపుల్‌గానే చేద్దాము అని చెప్పిందనమాట. ఇంకా సరే అనేసి ఇంకా ఫస్ట్ మేము పాయసం చేద్దాం అనుకున్నాము. దానికోసం నేను అవన్నీ బియ్యం కడిగి పెడుతున్నా. ఈసారి ఫ్రైడే అయితే గనుక కొంచెం బాగా చేద్దాము అన్న ఫీల్‌తో ఉన్నాను నేను. బట్ ఇంకా మళ్ళీ అప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోతా. మా అమ్మ కూడా ఊరెళ్ళిపోతుంది అనేసి ఇంకా మా అమ్మ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటది కదా! ఇటు పూజ దగ్గరైనా అంటే నేను పక్కన చేస్తూ ఉంటే ఏమైనా చెప్పడానికైనా, నాకు అందించడానికైనా కుదురుతుంది అనేసి ఇంకా మా అమ్మ ఉన్నప్పుడే చేసుకుంటే సరిపోతదిలే అనేసి నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. ఈ ఫ్రైడేనే చేద్దామనేసి. ఇంకా నేను పొంగల్ సర్వ ఉంటుంది కదా! పొంగల్ దానికి అవంతా పసుపు రాసి ఇంకా బొట్టు పెడదామని చెప్పింది మా అమ్మ. ఫస్ట్ అది పెట్టమని చెప్పింది నాకు. నాకంత నాలెడ్జ్ లేదు యాక్చువల్లీ పూజ గురించి. నేను చాలా తక్కువ పూజలు చేయడము. ఇంకా ఇప్పుడే నా ఓన్‌గా నేను చేయడం ఆఫ్టర్ మ్యారేజే చాలా పూజలు చేస్తూ ఉన్నా. ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం ఇంక నాలెడ్జ్ కూడా వస్తుంది నాకు పూజ గురించి. సో, ఫస్ట్ అయితే మా అమ్మ అలా చేయమని చెప్పింది. అండ్ దెన్ ఇంకా ఇవి గిఫ్ట్ ఐటమ్స్ మా మ్యారేజ్‌కి వచ్చాయన్నమాట. ఇవన్నీ వెండివి. ఇంకా వాటిల్లోనే చేద్దాం అనిపించింది నాకు. ఈ వరలక్ష్మి వ్రతానికి దాంట్లోనే చేద్దాము అనేసి ఇంకా అవన్నీ ఓపెన్ చేశాను. ఒకటి వచ్చేసరికి నేను ప్రసాదం పెడదాం అనుకున్నా. ఇంకో దాంట్లో అక్షింతలు అండ్ అలాగే ఇది ప్రమిద ఉంటుంది కదా! ప్రమిద వచ్చేసరికి నార్మల్‌గా వచ్చిందనమాట. ప్లెయిన్‌గా ఉండింది. ఎలాంటి డిజైన్ లేదు. మిగిలిన వాటికి మాత్రం మంచి డిజైన్ వచ్చింది. ఇది కుంకుమకాయ అంటాం కదా! సో, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. భలే ఉండింది క్యూట్‌గా. సో, అదే అనమాట. పైన ఒక పికాక్ లాగా వచ్చిందనమాట మనం ఓపెన్ చేయడానికి. ఇంకా వీటిల్లో చేద్దాము అనుకున్నా. యాక్చువల్‌గా 2 వచ్చినాయి అవి మనం ప్రమిదలు. బట్ నేను ఇంకా ఒకదానిలోనే చేశా. ఇదొచ్చేసరికి సిల్వర్ కాదు నార్మల్‌ది ఒక నక్కి ప్లేట్ లాగా అంటాం కదా! సో, అలా అనమాట. వంచితే వంగిపోతది. ఇది. సో, ఇందులో ఫ్లవర్స్ ఏమైనా వేయొచ్చులే అనేసి ఇంకా ఇది కూడా పెట్టుకున్నా అనమాట పక్కనే. ఇంకా నేను ముందు పసుపు రాసా కదా! దానికి బొట్టు పెట్టడం మర్చిపోయా. ఇంక అది ఆరిపోయింది. సో, మళ్ళీ రాస్తున్నా ఒకసారి పసుపు రాసి మళ్ళీ బొట్టు పెడదామనేసి. ఇప్పుడు అలా పెడితే రాలిపోతూ ఉంటది కదా! అతకదు కదా అంతగనం కుంకుమ. సో, ఇంక అందుకోసం మళ్ళీ రాస్తున్నా అనమాట బొట్టు పెట్టడానికి. ఇంక ఈసారి బొట్టు పెట్టే పక్కన పెడదామనేసి ఇంక డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేద్దాము అనేసి ఇంకా బొట్టు కూడా పెట్టేస్తున్నాను. ఆ పెళ్లి నుండి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ లేచేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది ఇంకా. సో, నెక్స్ట్ ఫ్రైడే అయింటే గనుక కొంచెం ఎక్కువ ప్రసాదాలు కూడా చేద్దాం అనుకున్నా. ఇంక ఈ ఫ్రైడే అయ్యేసరికి ఓన్లీ పొంగలే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకా చెప్పినా కదా! అప్పటికే లేట్ అయిపోయింది. పూజ కూడా 11 అయిపోయింది చేసేసరికి. 11:30 అయిపోయినట్టుంది. ఇంకా అందుకనే ఎక్కువ కూడా ఏం చేయలేదు. పులిహోర కూడా ఏం చేయలేదనమాట. అదే ఈసారి నేనైతే ఫస్ట్ 5 ప్రసాదాలు అలా చేసుకుందాము అనుకున్నాను. బట్ ఇంకా అవ్వలేదు. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఫ్రైడే ఏమన్నా అవుతే కనుక చేస్తా. లేకుంటే ఇంక ఏం చెప్పలేము. ఇప్పుడైతే ఇంకా మొత్తం మళ్ళీ స్టవ్ కూడా మొత్తం పూజిస్తున్నా అనమాట. మా అమ్మ ఇలా కూడా చెప్పింది ఇట్లా పూజించమని. ఇంకా దానికి కూడా పసుపు పెట్టి కుంకుమ పెట్టేస్తున్నా. నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి నార్మల్ డ్రెస్సే వేసేసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఇవన్నీ పనులు చేయాల్సి ఉంటది కదా! సో, అంతా పసుపు, కుంకుమలు ఇవన్నీ అంటుతూ ఉంటాయి అనేసి నేను ఫస్ట్ శారీ వేసుకోకుండా తర్వాత వేసుకుందాం అనుకున్నా అనమాట. సో, దానికోసం మొత్తం పూజ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నా. అండ్ దెన్ ఇంకా మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత అప్పుడెళ్ళి నేను శారీ వేసుకున్నాను. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇంకా ఇప్పటి నుండి నేను మళ్ళీ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియోస్ కూడా. ఇన్ని రోజులు ఆ వెడ్డింగ్ వీడియోస్ మొత్తం ఎడిటింగ్ అవన్నీ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యి నార్మల్ వీడియోస్ అసలేం పోస్ట్ చేయట్లేదు. సో, ఇప్పటి నుండి నేను నార్మల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వెడ్డింగ్ వీడియోస్ అన్నీ మీరు చూడకపోతే చూడండి. నేను ఆల్మోస్ట్ మొత్తం పోస్ట్ చేసేసాను. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఏం లేవు వెడ్డింగ్‌కి సంబంధించి. సో, ఇంకా ప్రసాదం అయితే స్టవ్ మీద పెట్టేశాను. అది ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటదనేసి ఇంకా అది అయిపోయింది. ఇంకా ఈలోపు నేను మళ్ళీ పూజకు కూడా అవన్నీ రెడీ చేసుకోవాలి కదా మళ్ళీ. ఇంకా అందుకోసం ఫస్ట్ అయితే ఇది పొయ్యి మీద పెట్టేస్తే మనకు టైం సేవ్ అవుతుంది కదా! ఇది పక్కన ఉడుకుతూ ఉంటే మనం సైమల్టేనియస్‌గా పూజకి మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నేను పూలు మొత్తం కోసుకొనొచ్చా అనమాట కొన్ని. అంటే ఆల్రెడీ గులాబీ అవన్నీ తెప్పించాను. బట్ ఇంక ఇవి చెట్టువి కోసా అనమాట. మా ఇంటి దగ్గర మందారం చెట్లు అవి ఉంటే అవి తీసుకున్నా. అండ్ అలాగే
నిత్య కళ్యాణం అంటాం కదా అవి. అండ్ అలాగే కొన్ని గన్నేరు పూలు. ఇవి 3 నేను చెట్టువి కోసాననమాట అవి పెట్టడానికి. అండ్ ఇంకా అవి మొత్తం చెప్పినా కదా ఆ ప్లేట్‌లో పెట్టాను. అది సిల్వర్ అయితే కాదు, నార్మల్ నక్కి ప్లేట్ లాంటిది. అది చూడడానికి బాగుంటుంది ఫ్లవర్స్ అవన్నీ వేస్తే అనేసి నేను ఇంకా అందులో పెట్టాను. అండ్ ఇంకా చెప్పాను కదా నేను గులాబీలు కూడా తెప్పించాను. ఇంకా అవి మొత్తం 4 రకాల పూలనమాట. అవన్నీ పెట్టాను దేవుడికి మొత్తం మంచిగా వాష్ చేసేసి. నా వెడ్డింగ్ వీడియోస్ మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి. చూడకపోతే చూడండి. చూసిన వాళ్ళు మాత్రం మర్చిపోకుండా నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా చెప్పాను కదా అవన్నీ ఇంకా రెడీ చేస్తూ ఉన్నా, వాష్ చేద్దాము అనేసి ఇంకా వెళ్తున్నా అనమాట. అండ్ అలాగే వాయనం ఇద్దాము అనేసి నేను ఇంకా ఆకులు కూడా తెప్పించాను. అండ్ అలాగే అవి ఒక్కసోరు పొట్లాలు ఇవన్నీ తీసుకున్నా అనమాట. ఇది మాత్రం నార్మల్ ప్లేటే, సిల్వర్ అయితే కాదు. దీన్ని ఏమంటారు నాకంత సడన్గా గుర్తు రావట్లేదు. సో ఆ ప్లేట్లో పెట్టాను నార్మల్ దాంట్లోనే. ఇవి నేను ఒక 5 మెంబర్స్కి ఇద్దాము అనుకున్నా వాయినము. సో తాంబూలం లాగా ఇంకా అలా మొత్తం అవి కూడా పక్కన పెట్టేసుకున్నా. అండ్ అలాగే మనము తాంబూలంలో ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉంటాం కదా. అండ్ అలాగే దేవుడి దగ్గర పెట్టడానికి మొత్తం ఫ్రూట్స్ కూడా అన్నీ నేను ఇంకా బేషన్లో పెట్టేసి రెడీ చేసేస్తున్నా. యాక్చువల్గా తాంబూలం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తుంటారు. కొంతమంది తాంబూలంలో గాజులు ఇస్తూ ఉంటారు, అంటే ఆకు ఒక్కతోని ఫ్రూట్స్. కొంతమంది లేకుంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళైతే బ్యాంగిల్స్, ఇంకా ఉంటే జాకెట్ ముక్కలు ఇస్తారు, లేకుంటే కొంతమంది శారీస్ కూడా గిఫ్ట్ చేస్తారు. ఇంకా డిఫరెంట్గా ఇంకా అది అంతా మన స్తోమతను బట్టి ఉంటుంది కదా. సో నేనైతే అంత ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా ఆకు ఒక్క అవి ఇచ్చేసి అండ్ అలాగే ఒక ఫ్రూట్ అనమాట, అదే బనానా రెండు ఇచ్చాను అనమాట. అలా ఇచ్చాను అందరికీ, అంటే ఆ 5 మెంబర్స్కి. ఇంకా అండ్ దెన్ ఇంకా నేను ఇక్కడ వచ్చేసరికి గడప కూడా పూజిద్దాము అనేసి ఇంక ఇక్కడ మొత్తం పసుపు అదంతా రాసేస్తున్నాను. అవన్నీ పూలు అవన్నీ నేను ముందే రెడీ చేశాను కదా, అవన్నీ తెచ్చేసి దేవుడి దగ్గర పెట్టాను. అంటే రెడీ చేస్తున్నా మొత్తం, ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి కదా అనేసి ముందు అన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకుంటే పని అయిపోతుంది. అప్పటికే బాగా లేట్ అయిపోయింది పూజ చేయడానికి. సో ఇంకా ఈలోపు ఫాస్ట్గా గడప కూడా పూజిస్తే పని అయిపోతుంది కదా. ఆల్రెడీ మా గడపకి పెయింటింగ్ ఉండిందనమాట, ఎల్లో పెయింటింగ్, దాని మీద రెడ్ డాట్స్తోని పెయింటింగ్ పెట్టారు. బట్ ఇంకా నార్మల్గానే రాద్దాము అనేసి నేను అలా రాశాను. అండ్ ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి కూడా పూలు పెట్టేద్దాము అనేసి పెట్టేస్తున్నా. నేను మిడిల్లో మందారం పెట్టాను. మందారం చూడడానికి అట్రాక్టింగ్గా అనిపిస్తుంది కదా, బాగా రెడ్గా. సో అది పెట్టాను. అండ్ అటు ఇటు మామూలుగా నిత్య కళ్యాణం అవి ఉన్నాయి కదా నేను తెచ్చినవి, అవన్నీ పెట్టేస్తూ ఉన్నా. అలా మంచిగా డెకోర్ చేస్తూ ఉన్నాను ఫ్లవర్స్తోని. నేను ముందు చూపించాను కదా ఈ ప్రమిదలు, సో ఇంకా అందులోనే చేస్తున్నా అనమాట. నాకు భలే క్యూట్గా అనిపించింది. ఆ ప్లేట్ కూడా ఇచ్చారనమాట కింద, మనం ప్రమిద కింద ప్లేట్ పెట్టుకోవడానికి. అండ్ అలాగే ఇంకా దాన్ని కూడా పూజిస్తున్నా. మా అమ్మ దాన్ని కూడా పసుపు రాసేసి అండ్ అలాగే బొట్లు పెట్టమని చెప్పింది. అండ్ ప్రమిదకు కూడా మామూలుగా మనకి ఒత్తులు వేసేవి ఉంటాయి కదా, అవి ఏమంటారు వాటిని, కొంచెం ఇలా ఉంటుంది. సో ఆ ప్లేస్లో కూడా మళ్ళీ పసుపు కుంకుమ పెట్టేసి పూజించేస్తున్నా. అండ్ అలాగే దాంట్లోనే ఇంకా ఆయిల్ కూడా పోసి తర్వాత చేద్దాము అనేసి అన్నీ పక్కనే రెడీగా పెట్టేసుకుంటున్నాను నేను. అలా మొత్తం ప్రమిద చుట్టూ బొట్లు పెట్టేసి ఇప్పుడు ఇంకా ఆయిల్ వేస్తున్నాను అనమాట, నువ్వుల నూనె వేస్తున్నాను. పూజకి కొంతమంది ఆవు నెయ్యి కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, బట్ నేను అదేం యూజ్ చేయలేదు, నువ్వుల నూనె వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఉంటే ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది, బట్ నేను మాత్రం అది వేయలేదు. అండ్ అలాగే దేవుడి దగ్గర పెట్టడానికి తాంబూలం కూడా రెడీ చేస్తున్నాను అనమాట. 2 ఆకులు అండ్ అలాగే ఒక్కసోరు పొట్లాలు అవి ఉంటాయి కదా, అవి 2 పెట్టేస్తున్నాను.
నెక్స్ట్ తాంబూలం ఇచ్చేటప్పుడు మనము అక్షింతలు ఇస్తాం కదా ఆశీర్వదించడానికి. సో ఇంక అందుకోసం ముందే అక్షింతలు కూడా కలిపి పెట్టేద్దాము అనేసి అక్షింతలు రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక టిప్ చెప్పాలి మీకు. అక్షింతలు చాలా విరిగిపోతూ ఉంటాయి కదా కొన్నిసార్లు. సో అలా విరిగిపోకుండా ఉండాలి అంటే ఆవు నెయ్యితో కనుక కలిపితే అవి విరిగిపోకుండా ఉంటాయంట. నేను ఇది ఒక బుక్లో చదివాను అండ్ అలాగే యూట్యూబ్లో కూడా చూశాను కొన్ని వీడియోస్లో. సో అందుకు ఇంకా అది ఈసారి అలాగనే చేస్తున్నాను అనమాట. ఆవు నెయ్యితోనే చేశాను. అస్సలు విరగలేదు. ఇది నేను అబ్జర్వ్ చేశాను అనమాట, విరుగుతాయా విరగవా అని. ఇంకా మంచిగా అయిపోయింది. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, పూజ మొత్తం అయిపోయింది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను వీడియో షూట్ చేయడానికి, ఎవరూ లేరు. ఇంకా అక్షింతలు కలిపేసిన తర్వాత ఇంక ఈలోపు నెక్స్ట్ పూజ చేసేసుకున్నాము. ఇంకా ముందే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు నాకు. నార్మల్గానే చేశాము, చెప్పినా కదా, ఎక్కువ ప్రసాదాలు కూడా ఏం చేయలేదు. ఇంకా నేను శారీ ఇది వేసుకున్నాను అనమాట. మొత్తం రెడీ అయిపోయి మీకు చూపిస్తున్నాను. ఎలా అనిపించింది నా లుక్ అని నాకు కమెంట్ చేయండి. ఈ శారీ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బాగా డార్క్ గ్రీన్లో ఉంటుంది. సో అది వేసుకున్నాను నేను శారీ. అండ్ అలాగే నార్మల్గా సింపుల్ చోకర్ పెట్టుకున్నాను, చోకర్ అంటున్నాను, నెక్లెస్ వేసుకున్నాను. ఇంక ఇప్పుడు అలాగే వాయనంకి రెడీ చేద్దాము తాంబూలం ఇవ్వడానికి అనేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అప్పటికప్పుడు అంటే హడావిడి అయిపోతుంది కదా. సో 2 ఆకులు అండ్ అలాగే వక్కలు అండ్ అరటిపళ్ళు ఇద్దాము అనేసి అవన్నీ ముందే నేను ఈ ప్లేట్లో పెడదాము అనేసి అందులో ఉన్న మిగిలిపోయిన పూలన్నీ పక్కన పెట్టేస్తున్నాను. యాక్చువల్గా వాయనం ఇచ్చేటప్పుడు కూడా నాకు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు. ఇంక అందుకే వీడియో కూడా ఏమి షూట్ చేయలేదు. వాళ్ళు వచ్చేలోపు నేను ఇవన్నీ ఈ ప్లేట్లో పెట్టేసుకున్నాను అనుకోండి, ఇవ్వడానికి నాకు ఈజీగా ఉంటుంది కదా. సో అందుకోసం ముందే నేను అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతే. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అని నాకు కమెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. అంతే. ఇంకా బాయ్.